నోవహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండేది. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయింది. ఇప్పుడు మనం ఎలాగ చేస్తున్నామో మనకేం బాధ లేదు. మనం తింటున్నాం, పనికి వెళ్తున్నాం, పని చేసుకుంటున్నాం, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, గృహాలు కట్టుకుంటున్నాం. ఏ ఆలోచన ఉంటుందని మనుష్య కుమారుని రాకడ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఒకవేళ వస్తే ఆయన రాకడ రావాలి, లేకపోతే మన మరణం అన్నా రావాలి. దీని గురించి ఆలోచించేవారు చాలా తక్కువైపోయారు. ఒకవేళ ఆలోచిస్తే నువ్వు దేవునికి భయపడతావు. దేవునికి భయపడి గాలిని అణిచాడు, ఆ గాలి ఆగిపోయిందా లేదా? కానీ మనిషి పాపం విషయంలో ఆయన గర్తించినా కానీ ఆగట్లేదు. ఆగుతున్నాడు మనిషి? ఆగితే భయపడిన వ్యక్తి అయితే ఆగిపోతాడు. జ్వరాన్ని గర్తించినానే వదిలి వెళ్ళిపోయింది. అన్నీ కూడా సృష్టిలో